ముంబైలో నా కష్టాలు ఏమైందంటే ఆ బ్రిడ్జ్ దగ్గర క్రేన్ కనబడుతుందిగా, అక్కడికి వెళ్ళాలి మనం. ఎందుకు వచ్చామంటే ఇప్పుడు టిఫిన్ కోసం వచ్చాం. అక్కడ నుంచి అంటే నైట్ వర్క్ ఉంది అన్నాడు. నైట్ వర్క్ ఉంది అని అంటే తీరా చూస్తే వర్క్ ఏం లేదు అంటున్నాడు. అదే ఇప్పుడు మా అక్కడ నుంచి వచ్చాను టిఫిన్ చేయడానికి. ముంబై ముంబై ఇది ఎలా పెట్టాడు రా. దానికి అండర్ పాస్ కన్స్ట్రక్షన్ అవుతుందా, ఇది అండర్ పాస్ కన్స్ట్రక్షన్ అవుతుందిగా, దీనికోసమే ఈ బ్రిడ్జ్ ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తగా. ఇది హెచ్సిసి ఆఫీస్ లోపల ఉంది. అంతా అక్కడ పార్కింగ్ ఇన్స్పెక్షన్ అయింది. వెహికల్ ఏమో పైకి పట్టుకొని వెళ్ళాము. నైట్ పట్టుకొని వెళ్తే ఏం లేదు వర్క్. నైట్ 2కి వెళ్ళాము, పెట్టేసి రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న అయింది, లేచాను. వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ ఏం లేదు ఇంజనీర్కి. చూద్దాం ఎంతసేపు రెస్పాన్స్ కూడా చూద్దాం. మనము చూడడానికి వర్క్ చేసినప్పుడు వస్తారు కదా, అప్పుడు మాట్లాడచ్చు ఏదైనా. రూమ్ కోసం అడిగా, రూమ్ ఏమంటున్నాడు అని. చూస్తున్నాగా ఇదంతా అండర్ పాస్, మనకి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళడానికి బాగా చేశాడు. చాలా బాగున్నాయి ఇక్కడ రోడ్స్ అయితే ఎక్సలెంట్. మొత్తం బ్రిడ్జింగ్ కనెక్టింగ్ సిస్టమ్ అయితే మరి చెప్పాల్సిన అవసరం లేదు. పూణేకి ముంబైకి అంతా ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుందంటే ఎక్కువ ఇప్పుడు మనకి ఓషన్ సీ పైన మనకి బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయి కొన్ని, మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. ఎందుకురా బాబు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీళ్ళు, నాకు అదే అర్థం కావట్లేదు. అదే ఒక ఆంధ్రాలోనే ఎంత డెవలప్మెంట్ చేయమంటే చేయట్లేదు, మన సెంట్రల్ సపోర్ట్ అవ్వదు. ఇంత డెవలప్ అయిన దానికి ఇంకా డెవలప్ అంటున్నారు. చూస్తున్నా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. మన వెహికల్ అక్కడ ఉంది, ఆ ఎడ్జ్లో కనబడుతున్న పిల్లర్ బ్యాక్ సైడ్ ఉంది. నైట్ పెట్టేసా, రోడ్ క్రాస్ అవ్వాలి. ఏంటో లైవ్ బీచ్ కనబడుతుంది, బీచ్ అంతా వర్కింగ్ అండ్ ప్రాసెస్ డే అండ్ నైట్ నడుస్తుంది. మన వెహికల్ బండి బ్రిడ్జ్ కింద ఎలా ఉంది కదా, ఆ గ్యాప్ల మధ్య బేరింగ్స్ స్టిక్ చేస్తారు, పెయింట్ చేస్తారు బ్రిడ్జెస్కి. ఇంకా అంతే, ఇంకేం చేయరు. మధ్యన ఐరన్ ఎలాగ ఉందా లేదా, బ్రిడ్జ్ బాగా వస్తుందా లేదా ఇంకా చెక్ చేస్తారు. అందుకోసమే ఆల్రెడీ ఒక వెహికల్ నడుస్తుంది ముందు. ఇవి 2 వెహికల్స్ ఇక్కడ నడిచేవి. ఒకటి రిలీజ్ అయిపోయింది, మళ్ళీ వేరే కంపెనీ పిలిచింది వర్క్ కోసం, మళ్ళీ వచ్చాం. అందుకే క్రావలర్ క్రేన్, మొత్తం క్రేన్స్ అని అక్కడ చూస్తున్నారుగా. అక్కడ ఇంకా బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. కుదిరితే వర్క్ లేకపోతే అక్కడికి వెళ్ళి చూపిస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇలా రోడ్ బ్లాక్ చేస్తున్నారు కుక్కలేని కోసం. ఎందుకు అలా వేస్తున్నాడు అంటే రోడ్స్ డ్యామేజ్ అవ్వకుండా సీట్ వేస్తే మనకి రోడ్ డ్యామేజ్ అవ్వదు. లేకపోతే పొక్కులేని వెళ్తే మనకి రోడ్ డ్యామేజ్ అవుతుంది కదా, అందుకోసం అలాగ వేసుకుంటున్నారు. మనకి రోడ్ క్రాస్ చేయమని చెప్పారు, అందుకే వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వెహికల్స్ ఆగుతాయో, సిగ్నల్ మ్యాన్ ఎప్పుడు సిగ్నల్ ఇస్తాడో అప్పుడు వెళ్ళాలి. అప్పుడు వరకు వెళ్ళకూడదు, ఎందుకంటే ముంబై కదా, చాలా ఫాస్ట్గా
ర్యాష్గా తీస్తున్నారు కార్స్ అయితే. ప్రతి కారు ట్యాక్సీ నుంచి మెర్సిడీస్ బెంజ్, ఆడి, BMW ఇవన్నీ చాలా ర్యాష్గా వెళ్తున్నాయి. नीचे जाना है नीचे जाना है ఈసీ అంటే మనకి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కో లిమిటెడ్ కంపెనీ. ఇది ఒక ఓల్డ్ కంపెనీ. ఇది మనకి మొత్తం బ్లూ ప్రింట్ మ్యాప్ కంపెనీ రిసెప్షన్లో ఉంది. మొత్తం అడ్మిన్ ఆఫీస్ రిసెప్షన్లో ఉంది. చాలా బాగుంది. ఇది బందర్ వర్లీ బ్రిడ్జ్. ఇదే మనకి ఆ బ్రిడ్జెస్, వర్లీ బందర్ బ్రిడ్జెస్, సీఫేస్, కోస్టల్ బ్రిడ్జెస్ అంటారు. మన వెహికల్ ఇలా పెట్టుకొని కిందకి పెయింటింగ్స్, నెక్స్ట్ బేరింగ్లు, నెక్స్ట్ ఏవైనా ఐరన్ రాడ్స్ ఏవైనా బయటకు వచ్చినా కట్ చేసి చెక్ చేసుకుంటారు. దానికోసం మన వెహికల్ పిలిపించారు. చూస్తున్నాక వ్యూ ఎలాగుందో కామెంట్లో కామెంట్ చేయండి డార్లింగ్స్. కొద్దిగా ఇక్కడ హాట్గా ఉంది. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ చేయట్లేదు. కొద్దిగా చేస్తారని అనుకుంటున్నా. ముంబై బీచ్ ఎప్పుడైనా విజిట్ చేశారా? విజిట్ చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి. నేను వెళ్ళాలనుకుంటున్నా, వెళ్తా దగ్గరలో. మొత్తానికి ఈరోజు డ్యూటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనము వేరే బ్రిడ్జ్ మీదకి అలా పట్టుకొని వెళ్ళి పెట్టుకొని, అంటే రేపటి కోసం అది వర్క్. నైట్ డ్యూటీ కూడా ఉంది. ఆపరేటర్ లేకపోవడం వల్ల వెయిట్ చేస్తున్నాం. ఆపరేటర్ వస్తాడు, రేపు వచ్చేస్తాడంట. చూస్తున్నాక బ్రిడ్జెస్ అంతా వేస్ట్ ఆఫ్ మనీ అయిపోతుంది. ఎందుకని కనెక్షన్స్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవన్నీ కనెక్టింగ్ ట్రాఫిక్ డ్రైవర్స్ కోసం ఇదంతా, ఇంకా దేనికోసం కాదు. మన దగ్గర ఒక బ్రిడ్జ్ చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఫ్లైఓవర్స్, ఇక్కడ ఫ్లైఓవర్ పక్కన ఫ్లైఓవర్, దానికి దీనికి కనెక్టింగ్ డైవర్స్ అని మొత్తం చాలా హెవీ ప్రాజెక్ట్. ఇప్పటికి డ్యూటీ అయిపోయింది. డ్యూటీ సైట్ నుంచి రూమ్కి దగ్గర 2 km. బ్యాగ్ వేసుకొని వెళ్ళినప్పటికి సరిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఆటోస్ లేవు ఇక్కడ ఈ వర్లీలోనే. నెక్స్ట్ ట్యాక్సీస్ ఉన్నాయి, ఓన్లీ ర్యాపిడో ట్యాక్సీస్. అది చూపిస్తూనే 1 kilometerకి దగ్గర 200. మొత్తానికి రూమ్ అయితే ఇచ్చారు. 16th floor. చూస్తున్నాగా ముంబైలోనే ఇంత హైట్లో ఉన్నాం. మొత్తం అన్ని బిల్డింగ్స్ మ్యాక్సిమం ఇలాగే ఉన్నాయి. టాటా మోటార్స్ వాడు మన టెర్రస్ పైన కార్లు పార్కింగ్ చేసుకున్నాడు లిఫ్ట్లో పెట్టుకొని. అంటే ఇక్కడ ఎంత ప్లేస్, ఎంత వాల్యూ అనేది ఇప్పుడు తెలుస్తుంది. మన రేటు, ల్యాండ్ రెంట్ అన్నీ A to Z చాలా బాగుంది ముంబై అయితే. ఇది వర్లీ నుంచి వర్లీ కాలోని మన రూమ్ ఇచ్చారు. వచ్చేసింది. ఇదే మనకు ఆపరేషన్ మ్యాన్. దీనికి డే నైట్ షిఫ్ట్లు ఉన్నాయి 2. 12 hours డ్యూటీ చేస్తారు. ఓన్లీ లిఫ్ట్లోని మనకు పైకి కిందకు పట్టుకుని వెళ్ళడానికి 2 ఉన్నారంట. నాకు అదే వింతగా అనిపించింది. ఇది ఆ బిల్డింగ్. ఇంకొక ఆపరేటర్ కూడా వచ్చేసాడు మనకి, జుబేర్ బాయ్. ముందు కంపెనీలు చేశాడు, మళ్ళీ మధ్యన వచ్చాడు.
మెడికల్ టెస్ట్లు అవుతున్నాయి ఇప్పుడు. కొత్త ఆపరేటర్ వచ్చాడు, సేఫ్టీ ఇండక్షన్ అవుతుంది. అంటే మన సేఫ్టీ ఎలా ఉండాలి, హెల్మెట్ జాకెట్ అన్ని పెట్టుకోవాలనుకుని సేఫ్టీ ఇండక్షన్ దానికోసమే. ఇదంతా సేఫ్టీ ఆఫీసు. కంపెనీ ఏమో హెచ్డిసి. చాలా ఓల్డ్ కంపెనీ ఇది. ఏంటంటే కంపెనీ ఫస్ట్ 40-50 ఇయర్స్ బ్యాక్ కంపెనీ, చాలా ఓల్డ్ కంపెనీ. ఎల్ఎన్టీ కన్నా సీనియర్ కంపెనీ అనుకోవడం ఇది. కోల్కత్తా మెట్రో వరకు ఈ కంపెనీ చేసిందంట టోటల్ ప్రాజెక్ట్. ఇంత దూరం నుంచి వచ్చాను ఓన్లీ సేఫ్టీ ఇండక్షన్ కేసు. ఇది 1.4 km చూపిస్తుంది కదా, ఇక్కడ వరకే చూపిస్తుంది. దగ్గర దగ్గర 2 km ఒక సైడ్ ఇంత దూరం నడుచుకొని వచ్చి నిన్న నైట్ నేనే నడిపా, పొద్దున్న నేనే నడిపా. ఇప్పుడు మార్నింగ్ ఏమో ఇటు గేట్ పాస్ కోసం వచ్చాను. వస్తే మళ్ళీ ఇంజనీర్ ఏమో ఫోన్ చేసి ఆపరేటర్ లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు, వెహికల్ బ్రేక్ డౌన్ రాస్తాను, ఇది రాస్తాను అది రాస్తాను అని అంటున్నాడు. గేట్ పాస్ ఎవరు చేస్తారంటే ఓనర్ చేస్తాడంట. ఓనర్ ఎందుకు చేస్తాడని నేను అడిగాను. అయినా ఓనర్కి ఫోన్ చేసేసారు. గేట్ పాస్ కోసం వచ్చాం. ఇండక్షన్ అవుతుంది సేఫ్టీ ఆఫీస్లో. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వెహికల్ ఆపరేటింగ్ ఎలాగ ఉందో చూపించాలి ఆపరేటర్కి. వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఇలాగ ఉంటుంది జిందగీ లైఫ్. కథం, గుడ్ బై, టాటా. చూస్తున్నాక ఇండక్షన్ అయిపోయింది కొత్త ఆపరేటర్కి. వెళ్తున్నాం, ఆ లాస్ట్కి వెళ్ళాలి 2 kilometers అని చెప్పాగా. చాలా వేడిగా ఉంది ముంబైలో, చాలా కష్టం. అసలు గాలి అనేది లేదు. మొత్తం ట్రాఫిక్ రూల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు అయితే మరి చెప్పకండి, వాళ్ళు దందాయే వేరు ఇక్కడ. ఏంటో. ఇది ఉందిగా వైట్ హౌస్, ఇది ముఖేష్ అంబానీ గారి కూతురు ఇల్లు అంట. మొత్తం ఎలా తెలిసిందంటే లోకల్ అతను అన్నారు, నెక్స్ట్ జీ వ్యాగన్స్, ఎస్కాట్ వెహికల్స్ మొత్తం ఉన్నాయి 10 దగ్గర. అందుకే అనుకుంటున్నా. ఇది కోస్టల్ రోడ్ పక్కనేనే, మన సైడ్ దగ్గరేనే. చూస్తున్నాగా ఆ ఇల్లేనే. మొత్తం ఎందుకు సరిగ్గా వీడియో తీయలేదంటే ఎస్కాట్స్ వెహికల్స్ ఉన్నాయి, మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ బయట ఉన్నారు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని తీయలేదు డార్లింగ్స్. చూస్తుంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది మనకి. ఇదంతా రెస్ట్ రూమ్స్ అని నేను అనుకుంటున్నా, లేకపోతే ఏందో పెద్ద ప్లాన్ ప్రాజెక్ట్ ఇది.